మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మేడం, నేను ట్రైన్లో చూసినా, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళినా ఆ పేరెంట్స్ ఆ పిల్లల పెంపకం చాలా డిఫరెంట్గా ఉంది మేడం. చాలా బాధ అనిపిస్తుంది. అంటే మేము ఎలా పెరిగాము, నేను చూసిన పిల్లలు ఎలా పెరిగారు, వీటి ఇలా పెంచుతున్నారు, ఇప్పుడు మనం చెప్తా కూడా వినే స్థితిలో లేరండి. మీరు అసలు మీకు ఈ జనరేషన్ పిల్లల పెంపకం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? మీరు ఎలాంటి సిచ్యుయేషన్ చూసారో అది కూడా చెప్తే బాగుంటది సార్. మీరు ఒకసారి చెప్పండి ఎలాంటి సిచ్యుయేషన్. ఫస్ట్ అలా వాళ్ళు ఆ భోజనం దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఆ భోజనాలు ఎలా పెడుతున్నారని చూస్తే సెల్ పెట్టేస్తున్నారు, లేదా సెల్ కానీ టీవీ కానీ. అది చాలా బాధ అనిపిస్తుంది మేడం. సార్ గత 30 సంవత్సరాల క్రితం వాతావరణము, టీవీలు సెల్ ఫోన్ లేనప్పుడు, సెల్ ఫోన్లు టీవీలు రానప్పుడు, అప్పటి రోజుల్లో పిల్లలకి తల్లి కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ చక్కగా తినిపించేవాళ్ళు. ఫ్యామిలీ కూడా అందరూ కలిసి కూర్చొని భోంచేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో, సెల్ ఫోన్, టీవీ, టేప్ రికార్డర్స్ ఇలాంటివి, ఇయర్ ఫోన్స్ ఇలాంటివి వచ్చిన తర్వాత పిల్లలు ఎవ్వరు కూడా అవి పక్కన లేకుండా భోంచేయలేకపోతున్నారు. వాటికి అంతలా అడిక్ట్ అయిపోతున్నారు. దాంతో ఈ పేరెంట్స్ కూడా పిల్లలతో కలిసి తినటం లేదు. వాళ్ళు తింటున్నారా లేదా, కనీసం అడగడానికి కూడా వీళ్ళకి టైం ఉందా లేదా అనేది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. సో పిల్లలు తిన్నారా అని అడగడానికి వీళ్ళకి టైం లేదు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఇంటింటికి ఒక పథకం లాగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మొబైల్స్. అది చిన్న ఏజ్లోనే, నువ్వు 10th క్లాస్ పాస్ అవరా బాబు, నీకు మంచి మొబైల్ కొని పెడతాను. ఇంటర్మీడియట్ అవగానే ఆమె అడుగుతుంది, డాడీ నాకేం కొనిస్తున్నావు, ఏం కావాలో చెప్పమ్మా. ఇదివరకటి రోజుల్లో ఏం అడిగేవాళ్ళం మన రోజుల్లో, ఓ పరికిణి కొనియమనో, లేకపోతే మీలాంటి వాళ్ళైతే నాకు సైకిల్ కొనియండో, లేకపోతే ఒక మంచి డ్రెస్ కొనియమనో కొనియమని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడిగితే ఏంటో తెలుసా అండి, 1 lakh and above మొబైల్ కావాలి. యాపిల్ ఫోను, ఇంకొక ఫోను, ఆరెంజ్ ఫోను, యాపిల్ ఫోను, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు కూడా నాకు తెలియదు. అవన్నీ ఏది పట్టుకున్నా కూడా మినిమం 1 lakh and above అలాంటి టెక్నాలజీ. ఇంతకీ వాళ్ళు దానిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికే వీళ్ళకి టైం సరిపోవట్లేదు. 24 గంటల్లో ఒక 5 గంటలో 4 గంటలు కూడా పడుకుంటారు లేదో నాకు డౌట్. ఇంకా తెల్లవారులు ఇందులో ఏముందో తెలుసుకోవాలని ఆతృత అనమాట. ఒక మొబైల్ అనుకోండి, ఒక 10,000 రూపాయల మొబైల్ ఏముంటుంది, వాట్సాప్ ఉంటుంది, ఏదో సాంగ్స్, యూట్యూబ్ ఇవి ఉంటాయి. అసలు యూట్యూబ్ చాలా శుభ్రంగా ఎంజాయ్ చేయడానికి. ఈ 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల ఫోన్లు అనగానే దాంట్లో ఎన్నో రకాల యాప్లు. వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి. చదువులో ముందుకెళ్దాము, ఏం చదువుకుందాము, ఏ సబ్జెక్టు మనం తీసుకుంటే మనం ముందుకెళ్తాం, మన భవిష్యత్తు ఎలా ఉంటుందని కాకుండా మొబైల్లో ఏమేమి వస్తున్నాయి, ఇందులో ఇంకా ఏమున్నాయి, అవతల మనిషిని చూడటానికి ఉందా, అసలు అవతల మనిషి కనపడకుండా మాట్లాడడానికి ఉందా, ఇలాంటి యాప్ల మీద ఇంట్రెస్ట్తో పిల్లలు తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చొని కలిసి తినడం లేదు. పరిష్కార మార్గం ఏంటంటారు మనోజ్ గారు? మొబైల్ అవాయిడ్ చేయడమే. మొబైల్ అవాయిడ్ చేయడమే. పిల్లలకి సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు అవాయిడ్ చేయమంటే అందరూ నా మీద దాడి చేస్తారు. ఇప్పుడు అలా కాదు. కొన్ని దేశాల్లో ఒప్పుకోవట్లేదండి, ఒప్పుకోరు. ఈ ఏజ్ 18 years చెప్తున్నారు ఏజ్, ఆ ఏజ్ వరకు కూడా మొబైల్స్ నాట్ అలౌడ్. అలా కాకుండా మీరన్నదానికే వస్తున్నా. కనీసం డిగ్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవసరం కాబట్టి. ఎందుకంటే ఆడపిల్లలు ఇవాళ రేపు బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు, టైం ఏంటి, వాళ్ళు రావడానికి ఏదైనా ఇబ్బంది అయినా, ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, లేకపోతే ఎవరి వల్ల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే కొంచెం మొబైల్ అవసరం కూడా ఉంటుంది. కానీ దాన్ని ఏ పరిధి వరకు వాళ్ళు యూజ్ చేయాలి, ఏ పరిధి వరకు యూజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పి ఇవ్వడం అనేది మంచిది అనేది నా అభిప్రాయం. కొంత ఏజ్ వరకు మీరు చెప్పింది ఇదండి. ఇంకా చిన్నపిల్లల్ని పెంచుతున్నారండి, భోజనాల దగ్గర సెల్ ఫోన్ కానీ టీవీ కానీ పెడుతున్నారు. ఇవాళ రేపండి పిల్లలకి అన్నం పెట్టాలంటే మొబైల్ ఆన్ చేసి అది చూస్తూ ఉండగా వాడు ఒక తన్మయత్వంలో ఉంటాడు అనమాట. మొబైల్ మీద చేస్తూ ఉంటాడు. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాని మీద అటెన్షన్ పెట్టి అది భగవంతుడితో సమానం, దాన్ని ఎంతో మనం పవిత్రంగా, అంటే అంత శ్రద్ధగా, పవిత్రం అనే కన్నా శ్రద్ధగా తినాలనేటువంటి ఆసక్తి. ఏంటంటే మనకి లాలాజలం తిన్నాం అనుకోండి, ఈ యొక్క సెలవే ఊరి డైజెషన్ బాగుంటదంట, అది మెయిన్ కారణం. అందుకే పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఆకలి ఉండకపోవడము, కడుపులో మంట, ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు నవిలి మింగరు అన్నం. ఆ సెల్ ఫోన్ చూసుకుంటా
అది తినడం వల్ల మింగేస్తారనమాట అన్నం, నవలడం కూడా ఉండదు. వాళ్ళకి అంత టైం లేదు. పరిష్కార మార్గం ఏంటంటారు? అందరూ కలిసి భోజనం చేయడం, అందరు కలిసి భోజనం చేయడము మంచి పద్ధతి. తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళతో పాటు వాళ్ళకు ఒక ప్లేట్ పెట్టి వాళ్ళకు కూడా అన్నం వేసి మనం ఎలా తింటామో వాళ్ళు చూస్తే, మనమే మొబైల్ పట్టుకుని అన్నం తింటుంటే వాళ్ళు కూడా మొబైల్ పట్టుకుంటారు సార్. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక అమ్మ లాంటి స్వరాజ్ లక్ష్మి గారు అని ఉన్నారు. ఇప్పటికి కూడా ఆవిడ వాళ్ళ మనవాళ్ళకి మునిమాన వాళ్ళకి కూడా ఆవిడ దగ్గరుండి కొట్టి మరీ తినిపిస్తారు. ఆవిడకి ఎంత ఓపిక అంటే ఆ బిడ్డలకు పెట్టడం అనేది. అలా కూడా చేయొచ్చు. కలిసి తినడం అంటే చిన్నపిల్లలతో కలిసి తినలేం మనం, వాళ్ళకి మనం ఫీడ్ చేయాలి. నాకు ఆవిడని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. ఈ రోజుల్లో కూడా అంత ఓపికగా ఆవిడ పిల్లలకి పెట్టే విధానం చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళ మనవాళ్ళని ఆవిడ అలాగే పెంచింది. నాకు అర్థం ఏంటంటే, ఎంత మధ్యాహ్నం జాబ్ చేసుకున్న పేరెంట్స్ అందరూ ఎక్కడెక్కడ ఉంటారండి, సాయంత్రం ఈవినింగ్ డిన్నర్ అన్నా పిల్లలతో కలిపి కూర్చున్నారు, పిల్లలతో కలిసి తినాలి. అందరూ ఫాదరు మదరు ఎవరుంటే వాళ్ళు అలా కూర్చుని తింటే కొద్దిగా డిసిప్లిన్, తర్వాత తినటం, తర్వాత సెల్ దాన్ని పక్కన పెట్టడం అన్ని అలవాటు అవుతాయి. నాకు ఇప్పటికి కూడా కొన్ని ఫ్యామిలీస్ లో ఇంట్లో టీవీ లేకుండా కూడా భోజనం చేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి, నేను కాదనటంలే. అలాగే అందరూ ఫాలో అవ్వాలి. టీవీ ముందు కూర్చొని అన్నం అక్కడ తీసుకుపోయి కూర్చొని ఆ టేబుల్ మీద పెట్టుకొని ఆ టీవీ చూస్తాను, ఒక సినిమా చూస్తాను, అన్నం తినడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల అతిగా తినే అవకాశం ఉంది. సరిగా దానికి కాన్సన్ట్రేషన్ పెట్టి నవలకపోవడం వల్ల సరిగా అరగక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు అన్నట్టు ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ పోవాలంటే కూడా ఒక ఐడియా వచ్చింది మేడం. ఒక 1 hour 2 hours అనుకోవాలి. ఈవినింగ్ 7 to 9 అనే ఒక 2 hours ఉందనుకోండి. ఆ 2 hours మనం సెల్ ఫోన్, చుట్టాలు ఏ ఫోన్లు వచ్చినా ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకుంటే ఆన్ చేస్తాం తప్ప పక్కన పెట్టేస్తాం అనుకోండి. అప్పుడు ఎవరో బుక్ చదువుకోవాలి, లేదంటే ఎవరి పనాలు చేసుకోవాలి. నేను కూడా ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చి లంచ్ టైంలో 1.5 hour మొత్తం సెల్ ఆగిపోవాలి. సెల్ చూడడానికి సెల్ టీవీ అన్ని ఆటోమేటిక్ గా బంద్ అవ్వాలి. డిన్నర్ టైంలో 8 o'clock to 10 o'clock ఆటోమేటిక్ గా బంద్ అయ్యే సిస్టమ్ ఏదన్నా ఉంటే అప్పుడు ఈ జనాలంతా ఆ సెల్ ఫోన్ నుంచి దూరం అయ్యి కరెక్ట్ గా వాళ్ళు ఏం తింటున్నారో, కనీసం ఈ రోజు ఏం కూర అని తెలుసుకోనైనా తింటారు, మనస్ఫూర్తిగా భోజనం చేస్తారు, లేకపోతే మనస్ఫూర్తిగా డిన్నర్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని భయపెడుతుంటారండి, నిన్ను బయట పెట్టేస్తాను, లేకపోతే ఇంకా చిన్నపిల్లలు అయితే బూచోడాను, లేకపోతే అది నీకు బల్లి కప్ చెప్పేస్తాను, లేకపోతే కుక్క కప్ చెప్పి భయపెడుతుంటారు. అంటే చిన్నప్పటి నుంచే ఎమోషనల్ బ్లాక్మెయిల్ వాళ్ళని. అంటే వాడికి ఏదైతే భయపడతాడో, అంతేగాని నువ్వు దాన్ని వస్తే కూడా నువ్వు ఎదుర్కోరా ధైర్యంగా, దాన్ని ఒక తనుదన్నది పోతుంది ఇలా చెప్పరు. బూచోడు వస్తాడు, పట్టుకుపోతాడు, ఇలాంటివన్నీ ఎమోషనల్ గా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం అనమాట. అది పూర్వ పద్ధతి. ఇప్పుడన్నా జనాలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అంత టైం ఎక్కడ ఉంది సార్? ఆ బూచోడు గురించి చెప్పే టైం కూడా తల్లిదండ్రులకి ఎక్కడ ఉంది? బూచోడు లేదు. వీళ్ళ బూచోళ్ళ స్టోరీలు సెల్ ఫోన్ లో చూసుకోవడానికి టైం ఉండటం లేదు, నిద్రలో కూడా ఉండట్లేదు. దాంతో డిప్రెషన్, తెల్లారితే డ్యూటీలకు వెళ్తే కాన్సన్ట్రేషన్ లేదు. ఫైనల్ గా చెప్పండి మేడం, అంటే అందరూ తల్లిదండ్రులకి మంచి పెంపకం అని ఒక అనిపించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అన్ని ఫైనల్ గా? మంచి పెంపకం అంటే పిల్లలకి సెల్ ఫోను ఒక ఏజ్ వరకు, అట్లీస్ట్ వాళ్ళు మేజర్ అయ్యేంత వరకు, దాని యొక్క వాల్యూస్ తెలుసుకునేంత వరకు. మేజర్ అంటే కూడా కొంతమందికి మెచ్యూరిటీ ఉండదు మైండ్. దాని యొక్క వాల్యూ తెలుసుకుని పిల్లల్లో ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు మొబైల్ వాళ్ళకి ఇవ్వకపోవడం. చదువు విషయంలో వాళ్ళని ప్రెజర్ చేయకుండా, వాళ్ళకి ఇష్టమైనటువంటి రూట్లో ఇది చదువు అది చదువు అనకుండా, నువ్వు ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి అనకుండా, పిల్లల్ని వాళ్ళ ఐక్యూని బట్టి స్టడీస్ విషయంలో వాళ్ళని ఒత్తిడి చేయకుండా తల్లిదండ్రులు పెంచగలిగినట్లయితే పిల్లలు ఒక మంచి దారిలోకి వెళ్తారు. మంచిగా తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. సో తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి భోంచేయటము, వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడము, వీళ్ళు కూడా మొబైల్స్ కి పిల్లల ముందు కొంచెం దూరంగా ఉండటము చేస్తే కొంతవరకు ఈ యొక్క సమస్య పరిష్కారం అవుద్దని నా యొక్క ఒపీనియన్స్. ఇదండి మనోజ నామాల గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం.